ఒక చిన్న ఊరి స్కూల్లో ఒక పాప పేరు రాణి. టిఫిన్ టైం అయ్యింది. రాణి తన లంచ్ బాక్స్ తెరిచింది. అందులో ఉన్నది కేవలం వేడి బియ్యం, కూర లేదు, పచ్చడి లేదు, ఒక్క స్నాక్ కూడా లేదు. రాణి చుట్టూ పిల్లలు చిప్స్, బిస్కెట్స్ తింటున్నారు. ఆమె కళ్ళల్లో చిన్ని నీళ్లు మెరిశాయి. అప్పుడే ఆమె బాక్స్లో చిన్న పేపర్ కనిపించింది. అది అమ్మ రాసిన లెటర్. సారీ కాన్నా, ఇవాళ ఇంతే ఉంది ఇంట్లో. ఒకరోజు నీకు నచ్చిన ఫుడ్ రోజు తినగలవు. అంతవరకు ధైర్యంగా ఉందమ్మా. లవ్ యూ అమ్మా. రాణి నవ్వింది. కన్నీరు తుడుచుకుని పక్కన్న అబ్బాయి వైపు చూసింది. అతనికి టిఫిన్ లేదు. ఆమె తన లంచ్ బాక్స్ అతని వైపు నెమ్మదిగా నెట్టింది. ఇద్దరం కలిసి తిందాం. సంవత్సరాలు గడిచాయి. ఆ అబ్బాయి ఒక పెద్ద చెఫ్ అయ్యాడు. తన మొదటి రెస్టారెంట్ స్టార్ట్ చేశాడు. హోటల్ పేరు రాణీస్ కిచెన్. ఒక బియ్యం ముక్క, ఒక మాట జీవితం మార్చేసింది. ఒక టీవీ ఇంటర్వ్యూలో అతను అన్నాడు, ఆ రోజు ఆ బాక్స్ నాకు తిండి కాదు, ఆశ ఇచ్చింది. ఇలాంటి చిన్న పెద్దలకు తాకే కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి. తెలుగు లైఫ్ స్టోరీస్.